హలో పీపుల్, వింటర్ వచ్చేసిందంటే ఆరెంజెస్ వచ్చేసినట్టే. ఎక్కడ చూసినా ఆరెంజెసే కనిపిస్తాయి. ఎంతమందికి ఆరెంజెస్ అంటే ఇష్టం? మనందరం యూజువల్ గా ఆరెంజెస్ తిని పీల్ పడేస్తాం. బట్ మీకు తెలుసా, ఆరెంజ్ పల్ప్ అదే ఆరెంజ్ ఫ్రూట్ లో కంటే ఆరెంజ్ పీల్ లోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా ఆ పీల్ మన ఫేస్ కి చాలా హెల్ప్ చేస్తుంది, చాలా బెనిఫిట్స్ ని ఇస్తుంది. సో ఇక నుండి ఆరెంజ్ తినేసి తొక్కే కదా అని పడేయకండి. ఆ పీల్ మన స్కిన్ ని బ్రైటన్ అండ్ చాలా గ్లోనెస్ ని ఇస్తుంది. నేనైతే ఇప్పుడు ఆరెంజ్ పీల్ తో ఫేస్ మాస్క్ చేసుకుంటున్నాను, మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. ఆరెంజ్ పీల్ లోపల వైట్ ఉంటుంది కదా, అది తీసేయాలి. నెక్స్ట్ మిక్సీ జార్ లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆరెంజ్ పీల్ అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ రా మిల్క్ పచ్చిపాలు అండ్ 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మన ఫేస్ కి అప్లై చేసుకోవాలన్నమాట. మంచిగా మసాజ్ చేస్తున్నట్టు అప్లై చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. అంతే, ఒక 15 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఏ ఫేస్ వాషెస్ కానీ సోప్స్ కానీ ఏవి యూస్ చేయొద్దు. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి, మంచి గ్లోయింగ్ లుక్ వస్తుంది, బ్రైట్ అవుతుంది స్కిన్ మనది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన స్కిన్ కి. ఎక్కడ చూసినా ఆరెంజెస్ కనిపిస్తున్నాయి కదా, సో ఫ్రూట్ తిన్న తర్వాత పీల్ ని ఇట్లా ఫేస్ మాస్క్ లాగా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మా హైరమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి, ఓ మై గాడ్, ఓ ఏంటిది అన్నట్టు చూస్తుంది. మా అమ్మ ఏం పెట్టుకుంది ఫేస్ కి అన్నట్టు. ఫేస్ కి ఏదో అయిపోయింది అనుకోని ఓ ఓ అని అంటుంది. ఐ ఫెల్ట్ ఇట్ సో క్యూట్ అనమాట, అందుకే వీడియో తీసాను. అండ్ వీక్లీ ఒక 2 టైమ్స్ అన్న ఈ ఫేస్ మాస్క్ యూస్ చేయండి, రిజల్ట్ అన్నది మీకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ లుక్ ఎట్ మై స్కిన్, చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.